హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతకుముందు ఎప్పుడు కూడా డోరీ అనేది ఫల్టాయించడం చూపించలేదండి. క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు క్లాత్ని ఎలా జాయిన్ చేసుకోవాలి, జాయిన్ చేసుకున్న దాన్ని మనం డోరీ అనేది లూప్ టర్నర్ లేకుండా మనం ఏ రకంగా ఫల్టాయించుకోవాలి ఈజీగా అని చెప్పేసి వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. నార్మల్గా మనకు నెక్ పీస్ అయితే ఏ రకంగా వేస్తామో, నెక్కు పట్టి పెట్టుకునేటప్పుడు మనం క్రాస్ పీస్ అయితే కట్ చేసుకుంటామో అదేవిధంగా క్లాత్ మీకు ఎంతవరకు అడ్జస్ట్ ఉందో అంతవరకు అన్ని పీసులు అయితే జాయిన్ చేసుకోండి. డోరీ ఎంత పొడుగు కావాలనో అంత పొడుగ్గా. నేను ఒకటేసారి 2 డోరీలు తీసేయడానికైతే నేను జాయిన్ చేసుకున్నానండి. ఒక 3 పీసులు జాయిన్ చేసిన. అయితే ఫస్ట్ కుట్టు వేసేది కొంచెం అటు ఇటుగా అయినా కానీ నెక్స్ట్ సారి ఇంకోసారి వేసుకొచ్చే కుట్టు మాత్రము ఒకే లెవెల్గా వచ్చేటట్టు అయితే చూసుకోవాలి. అయితే ఇక్కడ మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే, మనము జాయింట్ ఏదైతే ఉంటుందో మిగతా పార్ట్ అంతా సన్నగా తీసుకొచ్చినా కానీ జాయింట్ కడకు వచ్చే వరకు కొంచెం ఒక పాయింట్ మందం అయితే కొంచెం దూరంగా పట్టాలండి. స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఏంటంటే, మనము కంపల్సరీగా డోరీ ఫల్టాయించక ముందు మనకు ఖర్చు అయితే ఎక్కడైతే జాయింట్ పడుతుందో క్లాత్ అక్కడ కొంచెం క్లాత్ అనేది కట్ చేయండి దగ్గరగా. మిగతా క్లాత్ మనకు పతలా క్లాత్ అయితే ఈజీగానే వస్తుంది. కొంచెం ఇది జెర్రీ ఉంది కాబట్టి కంపల్సరీగా అతుకు వచ్చిన కాడ మాత్రం కంపల్సరీగా కొంచెం దగ్గరగా కట్ చేయండి. ఎందుకంటే డోరీ ఫల్టాయించడానికి ఈజీగా ఉంటుంది. నేను సూదికి ఒక 8 వరుసల దారం పెట్టుకున్నాను అండి. 8 వరుసలు అంటే 12 దారాలు వస్తాయి సూదిలా, అంటే అంత మందంగా ఉండాలన్నట్టు. తీసిన దగ్గరనే మళ్ళీ ఇంకొంచెం లోపలికి నేను వీడియోలో చూపిస్తున్నట్టు అలా తీసుకొని మనం డోరీ మొత్తంకి లోపలికి మనం సూది అనేది పంపించిన తర్వాత ఏ రకంగా ఫల్టాయిస్తున్నానో చూడండి. చాలా ఈజీ అంటే ఈజీ అండి. లూప్ టర్నరు అది ఇది ఏది లేకపోయినా కానీ మనం మన దగ్గర ఉన్న దాంతో, అంటే బిగినర్స్కి అయితే అందరి దగ్గర అన్ని వస్తువులు అయితే ఉండేవి కదా. ఉన్న వాటితోనైతే స్టార్టింగ్ అయితే దేని తర్వాత ఏది తెచ్చుకోవాలనేది కూడా కొంతమందికి తెలియదు కదా. ఇట్లా ఏమి కూడా మన దగ్గర లేనప్పుడు మనం ఉన్న వాటితోనే రెడీ చేసి ఇవ్వాలి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. డోరీ అయితే ఫల్టాయించేసిన. నెక్స్ట్ కింద హ్యాంగింగ్స్ మనం ఏ రకంగా పెడితే బాగుంటుంది అని చెప్పేసి, ఈ బ్లౌజ్ కలర్ అయితే మాత్రము రాయల్ బ్లూ కలర్ వచ్చిందండి. సారీ మొత్తము ప్యారెట్ గ్రీన్ కలర్లో. ఈ మోడల్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తా చూడండి. 5 ఇంచెస్ విడ్త్ తోటి అడ్డము పొడుగు 5 ఇంచులతోని క్లాత్ అనేది డబ్బా షేప్లో మనం ఏమంటారు చతురస్రాకారంలో కట్టింగ్ చేసి పెట్టుకొని, అలానే సేమ్ యాస్టీస్గా 3.5 ఇంచులతో ఈ క్లాత్ తీసుకొని సేమ్ నేను మడ తీసి చూపిస్తున్నాను చూడండి. టైం అనేది ఎక్కువ లేదు కాబట్టి ఈ షార్ట్ వీడియోలో మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇలా మడత పెట్టుకొని డోరీ పెట్టుకొని కొట్టు వేసుకుంటే సరిపోతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.